వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారు సార్? బాగున్నానండి. సో ముందుగా దేవాదాయ శాఖకు సంబంధించి, భూములకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. సో వైసీపీ కూటమి మీద ఆరోపణ చేస్తుంది. సో ఈ అంశాలు చర్చిద్దాం సార్ ప్రస్తుతం. సో ముందుగా చూస్తే విజయవాడ నుంచి మొదలు పెడదాం. విజయవాడలో దేవీ నవరాత్రులకి పోటీగా విజయవాడ ఉత్సవ్ అనేటువంటి పేరుతోటి కూటమి ప్రభుత్వం దేవీ నవరాత్రుల్ని ప్రాధాన్యతను తగ్గిస్తుందంటూ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. మొదటిగా మీకు 99 టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు దేవీ నవరాత్రులు అంటేనే మనకు ఇప్పుడు కనకదుర్గ అమ్మవారికి చాలా విలువైన సమయం. అవును. అందరూ కూడా భక్తులంతా కూడా తండోపతండాలుగా లక్షల మంది అక్కడికి చేరుకుంటారు. ఈ దేవీ నవరాత్రుల్లో చాలా కోట్ల మంది దర్శనాలు చేసుకుంటారు. ఈ దర్శనాలు చేసుకునే ప్రక్రియలో అమ్మవారి యొక్క ఉత్సవాలు పక్కన వదిలిపెట్టి, దానికి ప్రాధాన్యత లేకుండా ఈ విజయవాడ ఉత్సవాన్ని పెట్టడానికి ఆంతర్యం ఏమో నాకు అర్థం కావడం లేదు. అంటే ఇది ఒక ఉన్నటువంటి అక్కడ నాని ఎంపీ గారు, మరి పార్టీలో పెద్దలు చాలామంది కలిసి అక్కడ మన గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది మచిలీపట్నంలో ఉంటుంది. దీని యొక్క భూములు గొల్లపూడిలో 40 ఎకరాల భూములు ఉన్నాయి. అవును. ఈ 40 ఎకరాల భూమిలో ఒక కార్యక్రమం చేస్తూ గుడికి దగ్గరలో ఉంటుంది. ఇది గుడికి దగ్గరలో వీళ్ళ ఆంతర్యం ఏమంటే డైవర్ట్ చేయడానికి జనాలని. అంటే జనాలు తండోపతండాలుగా వస్తారు. వచ్చినప్పుడు ఆ యొక్క భూమిని కాజేయాలనేది ఫస్ట్ ఒక ఇది. అంటే ఫస్ట్ ప్రక్రియలో ఒక 56 రోజులకో దేనికో లీజుకు తీసుకున్నారు దీన్ని. ఆ భూముల మీదే పేర్నాని గారు ఆ భూములు కాజేశారని కూటమి నేతలు మాట్లాడుతున్నారు. సో ఇదే కదా సార్? ఇదే ఈ ఒక్క భూమి ఈ రోజు కథ కాదు, కానీ మిగతా భూములన్నా కూడా చాలా ఉన్నాయి. దేవాదాయ శాఖ భూములను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఏ ఊరిలో నాయకులు ఆ ఊరిలో దేవాదాయ శాఖలు ఇసుక అయిపోయింది, మద్యం అయిపోయింది, దేవాదాయ శాఖ భూముల మీద పడ్డారు. కానీ దీన్ని సనాతన ధర్మాన్ని పేటెంట్గా తీసుకొని సనాతన ధర్మం అంటూ ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పడం లేదు దీని గురించి. అంటే ఇంత జరుగుతున్నా ఆయన్ను ప్రశ్నించాలి కదా. ఆయన ఇట్లా నేను ప్రశ్నిస్తానని చెబితేనే జనాలు ఓట్లేశారు. అంటే ఈ ఇష్యూ ఇప్పుడే రైజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎందుకు ఏది మాట్లాడుతున్నారు చెప్పండి. ఆయన ఏది మాట్లాడుతున్నారు? అప్పుడు కాశిరెడ్డి నాయన ఆశ్రమం పగలగొట్టారు, ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడారా? ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నింది, సనాతన ధర్మాన్ని ఎంటేసుకున్నారు, మేమంతా కూడా మాట్లాడాం, దాని గురించి ఇది లేదే, మాట్లాడలేదే. ఈరోజు కూడా ఇదే. మేమంతా ఏమనుకుంటున్నామంటే ఈ దేవాదాయ శాఖ భూములను పరిరక్షణ చేయాలి అంటే సనాతన ధర్మాన్ని పేటెంట్గా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తుకు చేసుకోవాలి అంటే మేము ఈ యొక్క ఉత్సవాలకు, అంటే మన అమ్మవారి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవాలకు కాదు, అమ్మవారి ఉత్సవాలకు ముందో వెనకో మేము కూడా మెట్లు గడగల్లా అనే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకుంటారు అని. ఇక్కడ దుర్గమ్మ గుడి ఆయన ఎక్కడ కడిగారో మేమంతా పోయి అక్కడ కడుగుతాం. అప్పుడన్నా వారికి నేను దేనికి కడిగాను, వీళ్ళందరూ దేనికి కడుగుతున్నారు అని గుర్తొచ్చిన ఈ యొక్క భూముల ప్రక్రియను, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములను ఈ తింటున్న బకాసురులందరినీ కూడా శిక్షిస్తాడో రక్షిస్తాడో వారికే తెలియాలి. ఈ 40 ఎకరాల్లో ఈ భూములను అక్కడికి చేసి డైవర్ట్ చేయడానికి చేసి అక్కడ డైవర్ట్ చేసి జనాలన్నింటినీ, వీరికి కావలసిన విఐపీలని, వీరికి కావలసిన టీడీపీ నాయకులను, జనసేన నాయకులకి, కూటమి నాయకులకి దర్శనాలు చేయించాలా అనేది వాళ్ళ ప్రక్రియ ఒకటి. ఓకే. నిదానంగా ఆ 40 అది దాదాపు 400 కోట్ల పైచులుకే దాని యొక్క వాల్యూ. ఆ భూమిని నిదానంగా 56 రోజులు, మళ్ళీ ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో, మళ్ళీ 99 ఏళ్ళు లీజుకి తీసుకొని ఎవరెవరైతే నాయకులు, యాక్చువల్గా దీంట్లో నాని గారు ఎంపీ గారు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. వారి హస్తం దీంట్లో 100% ఉంది. దీనికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ రామచంద్ర మోహన్ అనేటువంటి ఒక కమిషనర్ ఉన్నారు. వారు అక్కడ దేవాదాయ శాఖకి కమిషనర్ దేవాదాయ శాఖకు ఎవరన్నా కమిషనర్గా ఉండాలంటే
ఒక మంచి నిష్ణాతుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. కానీ వీరు అడిషనల్ కమిషనర్. అడిషనల్ కమిషనర్లు 2-3 ఉంటారు. దాంట్లో ఈయన ఒకడు. ఈయనకు సీనియర్, దీనికంటే సీనియర్లు ఇంకా ఒకరు ఉన్నారు. వాళ్ళని తీసేసి వీరినే కమిషనర్గా నియమించారు. వీరు ఇది ప్రక్రియ, ఆయనకు భూములు కాజేయడంలో, భూములు భక్షించడంలో పెద్ద దిట్ట రామచంద్రమోహన్ గారు. అంటే ఆయనకి మంచి పేరు ఉందన్నమాట. దాదాపు వారి మీద 300 కోట్ల పైచిలుకు మన ఏసీబీ, సిబిసిఐడి కూడా ఉంది, ఛార్జ్షీట్ ఉంది, అరెస్ట్ వారెంట్ ఉంది. దాన్ని కూడా కోర్టులో వేసుకొని మరీ వచ్చి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొని వచ్చి జాయిన్ అయిపోయాడు అడిషనల్ కమిషనర్గా. జాయిన్ అయిన తర్వాత ఆయన అక్కడే ఉంచాలి కదా. ఆయన్ను సత్యనారాయణ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసరు అక్కడ కమిషనర్గా ఉంటే వారికి 6 నెలలు టైం ఉన్నప్పటికీ ఇమీడియట్గా వారిని వేరే శాఖకు బదిలీ చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే రామచంద్రమోహన్ ఈ ఒకే సామాజిక వర్గం కదా అని చెప్పి అక్కడికి వేయడం జరిగింది. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు? రామచంద్రమోహన్ తీసుకురావాల్సిన పని ఏముంది అంటే అతను భూములు స్వాహా చేయడంలో మంచి సిద్ధహస్తుడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి అంటే ఈ భూములు కమిషనర్ గారు స్వాహా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరన్నా నాయకులు స్వాహా చేయాలనుకుంటున్నారనే మీ ఆరోపణ? అంటే వారు ఎట్లుంటుందంటే నాయకులు స్వాహా చేయాలని ఉంటే దానికి ఆ అగ్నికి ఆజ్యం పోసేవాడు రామచంద్రమోహన్. దాన్ని సరైన రీతిలో మళ్ళిచ్చి వాళ్ళకు నాయకులకు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే గతంలో ఇదే కాదు, విశాఖపట్నంలో దాదాపు వారు సింహాచల దేవస్థానానికి ఈవోగా ఉన్నారు. ఈవోగా ఉన్నప్పుడు మానసాస్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. మానసాస్ ట్రస్ట్ కింద దాదాపు 1000 ఎకరాల భూమిని వేరే వాళ్లకు కట్టబెట్టిన వ్యక్తి రామచంద్రమోహన్. అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు గోవాలో ఉన్నటువంటి గవర్నరు అప్పుడు చాలా నిజాయితీపరుడు ఆయన. ఎవరు? అశోక్ గజపతిరాజు అంటేనే నిజాయితీ అంటేనే అశోక్ గజపతిరాజు అనేది రాష్ట్రం అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వారు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రామచంద్రమోహన్ మానసాస్ ట్రస్ట్ కింద దాదాపు 1000 ఎకరాల భూమిని మాయం చేసినటువంటి వ్యక్తి. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజు ఒక్క మాట కూడా మాట్లాడలే ఈ విషయంలో. ఎందుకు మరి ఆయన ఊరికే ఉండాల్సి వచ్చిందో? అంత నిజాయితీపరుడు, దాన్ని క్వశ్చన్ చేయాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మౌనంగా ఉన్నారో ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు కూడా అదే మౌనంగా ఉన్నారు. మౌనము వీడి వీళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే వీరు అవినీతి పరులు కాకపోవచ్చు, అవినీతి పరును చేసే వాళ్ళను అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది, వీళ్ళిద్దరిలో ఉంది. ఆ రోజు ఆయన మాట్లాడడం లేదు, ఇప్పుడు వీరు మాట్లాడడం లేదు. కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఈ ట్రస్ట్ భూములను దేవాదాయ శాఖకి ఇచ్చే భూములు ఎందుకు ఇస్తారు? దేవాలయాల సంరక్షణ కోసము, దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్నదానాల కోసము. అందరూ కూడా వారి పూర్వీకులు ఇటు మా ఇంటి దేవుడు పలాని దేవుడు అంటే వారు ఇచ్చి 40 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇచ్చిపోతే ఆ భూములను భక్షించడమే ఇప్పుడు ఈ శాఖలో ఉన్నటువంటి అధికారులు నాయకులు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. ఇప్పుడు దేవాలయం మీద దాడులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. దేవాలయం మన రామతీర్థం కానీ రథం తగలబెట్టడం కానీ జరిగింది. జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అండి అని అడిగారు. సిబిఐ ఎంక్వైరీ వేస్తే అప్పటిలో ఎంక్వైరీ ఏమని అడిగే లెటర్ రాస్తే ఇంతవరకు కూడా ఆ ఎంక్వైరీకి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదు. ఎందుకు వేయలేదు అనేది క్వశ్చన్ మార్క్గా ఆగిపోయింది. సరే అప్పుడు వేయలేదు, సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరే బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ మీతో పాటు ఉంది. ఇప్పుడు మీరు అప్పుడు ఎంక్వైరీని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఎంక్వైరీని ఇప్పుడు మీరు వేయండి. దాని వెనక ఉన్నది ఎవరో తెలుస్తుంది కదా. ఈ రామతీర్థం కానీ రథం కానీ కాల్చిన దాంట్లో కానీ దేవాలయం మీద దాడులు జరిగిన దాంట్లో కానీ ఇప్పుడు మీరే ఎంక్వైరీ చేస్తే ఎవరు వెనక ఆ ముసుగు వ్యక్తి ఎవరు ఉన్నది తెలుస్తుంది కదా. ఇప్పుడు చెయ్యండి మీరు ఆ పని. ఎందుకు చేయడం లేదు నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ కూటమి ప్రభుత్వానికి. లేదు, ఇప్పుడు ఈ భూమి 40 ఎకరాల భూమిని ఎలా కాజేశారు, దీని మీద సిబిఐ వేస్తారా? మరి పేర్ని నాని గారి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి సార్? ఇప్పుడు నేను అదే చెప్తున్నది. పేర్ని నాని గారు ఆయనకేం సంబంధం లేదా? ఆయన సంబంధం లేదండి, పేర్ని నాని గారితోనే సంబంధము. పేర్ని నాని గారి సంబంధం లేకుండా ఎట్లా పోతుంది? పేర్ని నాని గారు కాదు, మన ఎంపీ నాని గారు. పేర్ని నాని గారి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
అవును. దేవాదాయ శాఖ సంబంధించిన భూములు కబ్జా చేశారు. అవును, అది ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం కదా. ఎంక్వైరీ చేయమనే పేర్ని నాని గారు అడుగుతున్నారు. ఇప్పుడు మన చిన్ని గారిని, ఎంపీ గారిని ఏమని చెప్పండి అని అడుగుతున్నాం. చిన్ని గారు విజయవాడ ఎంపీ. మన ఇప్పుడు విజయవాడ ఎంపీ చిన్ని గారిని అడుగుతున్నాం. పేర్ని నాని గారు కూడా అదే అడిగాడు. ఇప్పుడు మేము అడిగాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు సిబిఐ ఎంక్వైరీ ఏమని, వేయలేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, వేయించి ఎంక్వైరీ తేల్చండి. దాని వెనక ఉన్నది మీ హస్తం ఎవరిదిందో తెలుస్తుంది. రాజకీయం చేయడానికి దేవాదాయ శాఖను వాడుకుంటున్నారు, దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఇది తగది. ఇది తమాషాలు కాదు. దేవునితో పెట్టుకుంటే అమ్మవారి గుడి, అమ్మవారు ఈరోజు అమ్మవారు ఉత్సవాలు, అంత ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలను పట్టించుకోకుండా ఈ రాజకీయ నాయకులు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, అసలు కలెక్టర్ గారు ఎందుకండి? ఇప్పుడు హైకోర్టు ఏమిచ్చిందో చూసారా? హైకోర్టు ఏమనిచ్చింది? దేవాదాయ శాఖ భూమిని, దీన్ని దేవాదాయ మనకు శాఖలో ఉన్నటువంటి ఏదైతే ధర్మ కార్యాలకు కానీ, ఏదైతే మనకు దేవుని కార్యక్రమాలకే వాడాలి తప్ప, ఇటువంటి పార్కులు, గోల్ఫ్ కోర్టులు, అక్కడ ఈరోజు గోల్ఫ్ కోర్ట్ అంటారు, పార్క్ అంటారు, రేపు క్లబ్బులు అంటారు, మర్నాడు పబ్బులు అంటారు, ఆ మర్నాడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇది మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవాదాయ శాఖ భూములను, ఇచ్చిన భూములను, పూర్వీకులు ఇచ్చిన భూములందరినీ మఠాలు కానీ, పోయినసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మఠాలు, విజయవాడలో ఉన్నటువంటి మఠాల భూములన్నీ కూడా చిన్న చిన్న వ్యక్తులకు ఒక పప్పులు బెల్లాలకు ఇచ్చినట్లు ఏలమేశారు. కానీ అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో వేసి దాన్ని నిలబెట్టడం జరిగింది. అవును. అంటే ఇటువంటి భూములన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ నేను చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వం హిందువులకు విరుద్ధం. దేవాదాయ శాఖను కానీ ధర్మాదాయ శాఖను భక్షిస్తున్నారు. కాదు, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు హిందూ కాదు, సో ఆయనే మొదటి నుంచి హిందూ వ్యతిరేకి, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా హిందూ వ్యతిరేకులని వాళ్ళు చెప్తా ఉంటే, మీరు కూటమి ప్రభుత్వమే హిందూ వ్యతిరేకని మీరు చెప్తున్నారు. అవును, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ, ఇప్పుడు జరుగుతున్న చూస్తుంటే ఎవరు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి అనుకుంటారా, వీరు అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా సిబిఐ ఎంక్వైరీ అడిగారు. రామతీర్థం కానీ రథం కానీ ఎందుకు వేయలేదు? ఇప్పుడు మీరు వేయండి, దాని వెనక ఎవరున్నారని తెలుస్తుంది. రామతీర్థములో తలను నరికిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు పక్కన నిలబెట్టుకొని 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చారు. దీంట్లో ఎవరు అర్థం ఉందని మీకు తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అందుకనే మేము సిబిఐ ఎంక్వైరీ గట్టిగా అడుగుతున్నాం. పేర్ని నాని గారు కూడా అదే అడిగారు. కాబట్టి పేర్ని నాని గారు అడిగినట్లు దేవాలయ భూములు కానీ అన్నీ ఈ చిన్ని గారు వీళ్ళు చేస్తున్న పని. ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములన్నీ కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఇసుకతో పాటు, మద్యంతో పాటు భూములు కూడా, దేవాదాయ శాఖల భూములు కూడా అక్రమంగా వీళ్ళు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇది తగది. ఇది దేవుని జోలికి పోతే ఎవరికి ఒకరోజు, ఈరోజు, రేపు ఉండొచ్చు, కానీ మీరు చాలా కాలం దీన్ని నడపలేరు అనేది అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఆగ్రహించిందంటే ఒక్కసారి మనం చూసాం. మామూలుగా వీళ్ళు సామెత చెప్తూ ఉంటారు, కొండపైన అమ్మవారు, కొండ కింద మేము ఉన్నామని. అటువంటి వారు అమ్మవారిని ఇగ్నోర్ చేసి అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు పక్కకు పెట్టేసి అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఈ సదుపాయాలు చేయడంలో కానీ, క్యూ లైన్లు కానీ, అన్నప్రసాదాలు కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి కాన్సన్ట్రేషన్ అంతా విజయవాడ ఉత్సవాల మీద ఉన్నాయి. అసలు కలెక్టర్ గారు లెటర్ రాశారు మన ఎండోమెంట్ శాఖ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీకి, జీవో నంబరు 545 2Bలో మళ్ళీ వచ్చి 17 ఎకరాలు, మరి సర్వే నంబర్ 454 3Bలో సర్వే నెంబర్ ప్రకారం ఇది దేవాదాయ శాఖకు వీళ్ళకి ఇమ్మని, కలెక్టర్కు దేవాదాయ శాఖకు భూములు ఇమ్మనేది ఏముంది? దేవాదాయ శాఖ కమిషనర్ రాయడం ఏముంది? వాళ్ళ పరిమితులు ఎక్కడ వరకు ఉంటాయంటారు? కోర్టు ఇచ్చింది కదా, కోర్టు చూసారా? కోర్టు ఏమని ఇచ్చింది? దీనికి కలెక్టర్లకు కూడా దేవాదాయ శాఖ భూములను వేరే వాళ్లకు దారాదత్తం చేయడానికి కలెక్టర్ కూడా లేదు అని ఇచ్చేసింది. కమిషనర్ కూడా లేదు. అంటే ఈ కమిషనర్ భూములు చేయడంలో దిట్ట కాబట్టి భూములు ఇట్లా వాళ్ళ పరిమితులు దాటి చేస్తున్నారు. పరిమితులు దాటి చేయడమే ఈ ప్రక్రియ. పరిమితులు దాటి ఎక్కువ చేసే ఇష్టానుసారం దీంట్లో నుంచి కూడా ఎంత దేవుని మాన్యంలో ఇంత తెగింపు చేస్తున్నారు. వాణిజ్య శాఖకు కలాపాలకు కోసం అనుమతించేది లేదు అని హైకోర్టు ఇచ్చింది. ఇలాంటి ప్రతిపాదనల విషయంలో ముందుకు వెళ్ళకూడదు అని అన్నా కూడా వ్యవసాయ భూమి అందులో అది ఉన్నది 40 ఎకరాల భూమి వ్యవసాయ భూమి. ఆ వ్యవసాయ భూమిలో
లాస్ట్కు దేవుడికి దీన్ని ధార్మిక కార్యక్రమాలకు వాడాలి మాత్రమే అని ఇచ్చింది. అంటే దేవుడు మాన్యం అంటారు. దేవుడు మాన్యం అంటారు. అంతే కదా. ఈ దేవాదాయ శాఖ భూములను మేము రక్షించడానికి మా కోర్టులు ఉన్నాయని చెప్పి గట్టిగా మొటికాయ వేసింది హైకోర్టు. అయినా కూడా రాత్రికి రాత్రి నిన్నంతా కూడా పనిచేసి అక్కడ కంకర తీయకుండా పెద్ద పెద్ద రోడ్లు వేసేసి వారి యొక్క కార్యకలాపాలు వారి యొక్క కలాపాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. దేవాదాయ శాఖ భూములను ఇట్లా వాడుకోవడం, మీరు సొంతంగా వాడుకోవడం, మీరు సొంతంగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి మీరు తీసుకోవడం, దాన్ని యథాచితిగా డబ్బులు సంపాదించుకోవడానికి మీరు వాడుకోవడం అనేది చాలా పొరపాటు అని నేను చెప్తున్నా. ఇదేగిన ప్రక్రియ కొనసాగితే రాష్ట్రంలో ఉన్న హిందూ సంఘాలు కానీ స్వామీజీలు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. ముందుకొచ్చిన తర్వాత మీరు మీ కూటమి ప్రభుత్వాన్ని చేతిలో కూడా ఉండదు. ఇది నాకు అర్థం కాలే. ఈ విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తున్నారు, ఈ బీజేపీ ఏం చేస్తోంది, ఇదంతా వాళ్ళ గొడుగు కింద ఉన్నారు. ఏం మాట్లాడడం లేదు, చూద్దాం చూస్తున్నారు. అసలు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు. కలెక్టర్ సిఫార్సు లెటర్ రాస్తారు, మళ్ళీ రామచంద్రమోహన్కు అదే మన కమిషనర్ గారికి పంపిస్తారు, కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిస్తారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం. ఇప్పుడు కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మొత్తం వాళ్లకు ఎవరు అయితే అనుగుణంగా ఉన్నారో వాళ్ళని మార్చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేసి అర్హత లేని రామచంద్రమోహన్ తీసి సీనియర్ కాకపోయినప్పటికీ అడిషనల్ ఛార్జ్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అతనికి ఎన్ని పదవులు ఉన్నాయి? సిఎఫ్ఓ, కమిషనర్, మరి వచ్చి దుర్గగుడికి ఈవోగా ఉండినాడు. ఇప్పుడు అడిషనల్ కమిషనర్ కూడా ఉన్నాడు. అడిషనల్ కమిషనర్ ఛార్జ్తో కమిషనర్గా ఉంటున్నాడు. ఫెస్టివల్ ఆఫీసర్గా ఉన్నాడు. అంటే ఎన్ని చేతిలో పట్టుకొని ఎవరితో సంతకాలతో ప్రమేయం లేకుండా ఈ దేవాదాయ శాఖను ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? మీ ద్వారా, మీ టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేల్కొనండి. హిందూ సంఘాలు కానీ ధార్మిక సంఘాలు కానీ స్వామీజీలు కానీ మీరు రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడద్దండి. మీకు ముందొస్తే మన హిందువులంతా కలిసి పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలానే పోతే దేవాదాయ శాఖలో ఒక్క భూమి కూడా ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం అయిపోయేటప్పటికీ ఏది మిగలదు. కాబట్టి మన హిందూ సంఘాలంతా మేల్కోవాలని చెప్పి పిలుపునిస్తున్నాను హిందూ సంఘాలకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా ఆ పార్టీ ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ కూడా కలిసి రాలేదనేది కూటమి కాదు హిందువులు పెద్ద ఎత్తున విమర్శించిన మాట వాస్తవం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే హిందువులకు మేలు చేస్తుంది, కూటమి హిందువుల్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటారు. వీళ్ళు హిందువుల ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. నేను మతం లేదు, నాకు కులం లేదు, అందరూ నాకు ఒక కన్ను అని చెప్పాడు. కానీ 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతా, నేను మన క్రిస్టియానిటీ ఇది చదువుతా, ఖురాన్ చదువుతా, నాకు భగవద్గీత అన్నా కూడా నాకు చాలా గౌరవం అని చెప్పి డైరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి. వీళ్ళు అలా కాదు. వీళ్ళు హిందువుల ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు హిందువా? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు. నేను చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 4 గోడల మధ్యలో నేను బైబిల్ చదువుతా, నాకు ఖురాన్ అంటే కూడా గౌరవం ఉంది, నాకు ఎవరు చూసారు? 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, 4 గోడల మధ్య ఖురాన్ చదువుతా, 4 గోడల మధ్య భగవద్గీత కాదు. ఆయన డైరెక్ట్ గా బైబిల్ చదివినది మీరు చూసారా? 4 గోడల మధ్య నేను చదువుతానని డైరెక్ట్ గా చెప్పారు కదా ఆయన. షర్మిల గారు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి వాళ్ళ సొంత చెల్లెలే చెప్తారు. అదే నేను చెప్పేది, దానికి నేను అదే చెప్పేది. దమ్ము ధైర్యం ఉన్నవాడే అలా చెప్తాడు. కానీ హిందువులు జగన్ గారు ఇప్పుడు హిందువా క్రిస్టియన్ మీరు చెప్పండి స్ట్రైట్ గా. నేను మీకు అదే చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రిస్టియా అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానమే అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా దాన్ని మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన పని ఏముంది? ఇంకా మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే మీరు దేవాదాయ శాఖ సలహాదారుడిగా పనిచేశారు, మీరు ఒక హిందువు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తారు? హిందువుగా చూస్తారు, క్రిస్టియన్? నేను జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని మతాలను అన్ని కులాలను ఆరాధించే ఒక మహోన్నతమైన వ్యక్తిగా చూస్తున్నాను అతన్ని. అంటే ఆయన మాత్రం మహోన్నతమైన వ్యక్తి, కూటమి అధినేతలు మాత్రం ఇప్పుడు జరుగుతున్న విషయాలను బట్టి ఇప్పుడు 40 ఎకరాలు దేవాదాయ శాఖ భూమి 40 ఎకరాలు కొట్టేస్తున్నారు. దాంట్లో మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, దారాదత్తం చేస్తున్నారు. మానసా ట్రస్ట్లో ఉన్న 1000 ఎకరాల భూమి ఇదే రామచంద్రమోహన్ కమిషన్ పెట్టి మీరు తినేశారు. ఇప్పుడు జరుగుతున్న దాడులంతా కూడా దేవాదాయ శాఖల దాడులు జరుగుతున్నాయంటే అర్థం ఏమి? మీరు హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులనే కదా.
సనాతన ధర్మం వెనకేసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడన్నా చూసారా? 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది, ఇది 4-5 రోజుల నుంచి నలుగుతూ ఉంది. ఒక్కరోజు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యత వహించి నేను డిప్యూటీ సీఎం అని ఆఫీస్లో ఇంకో ఫోటో పెట్టుకోవడం గొప్ప కాదు. ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు దాన్ని వెంటనే మేల్కొని అందరికీ చెప్పవలసిన బాధ్యత ఉంది. నువ్వు బాధ్యతను ఫోటో పెట్టుకోవడంలో కాదు, దాని సమస్యను పరిష్కరించినప్పుడు మాత్రమే నువ్వు డిప్యూటీ సీఎంగా అందరికీ తెలుస్తావు. కానీ నీకు రాజ్యాంగంలో లేని డిప్యూటీ పదవిని ఫోటోలు పెట్టుకొని దేశమంతా అన్ని శాఖల్లో పెట్టుకొని తిరుగుతున్నారు. అదేవిధంగా జరుగుతున్నటువంటి సమస్యలను దాన్ని జటిలం చేయకుండా మాట్లాడుకోకుండా దాని గురించి ఆలోచించకుండా ఉంటే ఎట్లా? కాబట్టి ఈ విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మరీ కోరుతున్నా, మీరు ఊరికే సనాతన ధర్మాన్ని నేను ఎంటేసుకొని వస్తున్నానని పేటెంట్ తీసుకోవడం కాదు. ఈ యొక్క సమస్యను వెంటనే వాళ్ళు విజయవాడ ఉత్సవాలు జరిగే లోపు మీరు ముందు ఉండి ఈ యొక్క సమస్యను మాట్లాడాలి, మీరు టీవీ దగ్గరికి వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా. అదే బీజేపీ వాళ్ళని మాట్లాడుతున్నా, అదే మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నోరెత్తడం లేదు. కోర్టులోకి వేశారు, మన వాళ్ళంతా వేరే వాళ్ళు కోర్టుకు వేశారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ రాత్రి అంతా కూడా పనులు జరుగుతున్నాయి. అక్కడ రాత్రికి లారీలు తోలుతున్నారు. విజయవాడ ఉత్సవాల గురించి అటువంటి పెద్ద అమ్మవారి ఉత్సవాలు పక్కన పెట్టి ఈ విజయవాడ ఉత్సవాలు, పార్కులు, ఈ ఎన్విజ్మెంట్, గోల్ఫ్ ఎవరికి కావాలండి? ఇది మరీ చేసుకోండి, మీ సొంత భూముల్లో చేసుకోండి, మేమేం వద్దాం లేదే. దేవాదాయ శాఖ భూముల జోలికి ఎందుకు వస్తారు? ఇట్లే ఉంటే ప్రజలు ఊరుకోరు నేను తెలియజేస్తున్నాను. అంటే సార్ మరొక అంశం చూస్తే తిరుపతిలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు వర్సెస్ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు. సో వారి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. సో ఒక విగ్రహానికి సంబంధించి కూడా మాటల యుద్ధం జరుగుతోంది. సో ఏమంటారు, ఎలా చూస్తారు ఆ ఎపిసోడ్? బిఆర్ నాయుడు గారు అంటే నేను బిఆర్ నాయుడు గారి గురించి మనం మాట్లాడుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినప్పటి నుంచి అనేక సమస్యలు, అంటే ఒక్క సమస్య కాదు, ప్రతిరోజు ఏదో ఒకటి కింద తొక్కిసడాటలు, 9 మంది చనిపోవడం అప్పుడు దీనప్పుడు, మరి రోజు కూడా ఏదో కార్యక్రమం, ప్రతి ఒక్కటి ఆ భూములంతా కూడా చుట్టూరా హోటల్స్కి, వేరే ముంతాజ్ హోటల్కు దానికి వరి ఇవ్వడంలో కూడా తీసేయడము, ఇవ్వడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిత్యము కొండ మీదకి పోయే భక్తులు కానీ అక్కడ మద్యము దొరుకుతూ ఉంది, మరి వచ్చి మాంసము 2-3 చోట్ల దొరికింది పైన కొండపైన. ఇటువంటి కార్యక్రమాలంతా అతను అవగాహన రాహిత్యంగా, అంటే నేను కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన నువ్వు దేవునికి మనం అందరూ కూడా సరెండర్ కావాల్సిండేదే కదా. దేనికైనా సరే దేవుని ఫోటో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో నువ్వు టీవీలో ప్రెస్తో మాట్లాడుతూ ఇష్టానుసారము బిఆర్ నాయుడు అంటే ఏమనుకుంటున్నారు, అందరికీ నాతో పెట్టుకుంటే ఇది కాదని సీరియస్ వార్నింగ్లు ఇస్తాడా? ఒక మహిళకు రోజా, సరే ఆమె రోజా నీ ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ఏం లాంగ్వేజ్తో వాడినాడు అతను? అంటే అంత అగౌరవంగా మాట్లాడే వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అనర్హుడు అని నేను చెప్తా. ఈరోజు నిన్నామన్నా ఈ ఏఐ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందండి? ఏఐ టెక్నాలజీ మీరు వసతి గృహాలు ఇచ్చే దాంట్లో ఉపయోగపడుతుంది, బయట సమీకరణాలు చేసే దాంట్లో ఉపయోగపడుతుంది. దేవుని దర్శనానికి ఏఐ టెక్నాలజీతో చేయిస్తానంటాడు ఆయన. ఇప్పుడు రోజుకు 80,000 మంది దర్శనం ఈరోజు చేసుకుంటారు జనరల్గా. ఇప్పుడు ఆయన దాదాపు 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ 80,000 మందికి చేయిస్తాను ఏఐ టెక్నాలజీతో అంటాడు. అంటే ఏం దీంట్లో లైవ్లో చూపిస్తాడా? నాకు అర్థం కాలే. ఎంతమందినైనా ఎక్కడ కూర్చోబెట్టి చూపించాలనుకుంటున్నాడు ఆయన? అంటే ఆ బిఆర్ నాయుడు గారి యొక్క వ్యవహారమే, అతని పద్ధతే దేవాదాయ శాఖలో కానీ మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉండవలసిన వ్యక్తి కాదు అని నేను చెప్తున్నాను. స్ట్రైట్గా మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతాను. ఎందుకంటే మీరు దేవాదాయ శాఖ సలహాదారుగా పనిచేశారు కాబట్టి హిందూ సంఘాలకు సంబంధించి కూడా మీరు హిందువులకి ఏ అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేశారు కాబట్టి పార్టీని పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి మాజీ శాసనసభ్యులు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన మతం ఏంటి? దాని మీద ఇటీవల కాలంలో కూటమికి వైఎస్ఆర్సీపీకి పెద్ద ఒక డిస్కషన్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. చెప్పండి. ఆయన హిందూ అని చెప్పాడు కదా, నేను కూడా చెప్తున్నా అతను ఆయన చెప్పాడు కదని కాదు, నేను కూడా చెప్తున్నా అతను హిందువే. అంటే కూతురుని మతంకు వేరే క్రిస్టియన్కి ఇచ్చినంత మాత్రాన ఈయన ఏమైపోతాడు? కూతురు ఏమైపోయింది? క్రిస్టియన్ అవుతుంది. ఈయన ఎందుకు అవుతాడు? ఈయన యాక్చువల్గా హిందూ. ఈయన పోరాటాలు చేసిన వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా. ఆయన విద్యార్థి దశలో నుంచి పోరాటాలు చేసినట్టు వ్యక్తి,
పక్కా హిందూ కుటుంబంలో ఉంచిన వ్యక్తి. ఆయన మాట్లాడినట్ల స్పష్టంగా కానీ, ఆయన మాట్లాడినట్ల వెంకటేశ్వర స్వామి గద్యం కానీ పద్యాలు కానీ బిఆర్ నాయుడు గారిని పక్కన కూర్చొని నిలబెట్టి చెప్పండి, ఛాలెంజ్ చేస్తా చెప్పనండి. ఆయన హిందువా అని కాదు, హిందువా మీరు క్రిస్టియనా అని క్వశ్చన్ వేసినారు. బిఆర్ నాయుడు గారిని పక్కన నిలబెడదాం, కరుణాకర్ రెడ్డిని పక్కన నిలబెడదాం, కూర్చోబెడదాం, ఇద్దరిని పద్యాలు వెంకటేశ్వర స్వామి గద్యం కానీ పద్యం కానీ చెప్పిస్తాం. ఎవరు చెప్తారో వినండి. బిఆర్ నాయుడు గారు నోరు తెరచమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ఛాలెంజ్కు బిఆర్ నాయుడు గారు సిద్ధమా అని అడుగుతున్నా. సరే, ఇందాక మీరు చెప్పారు కదా భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన హిందువే, ఆయన కుమార్తెని క్రిస్టియన్కి ఇచ్చి వివాహం చేశారని, దాని మీద కూడా వచ్చినటువంటి ఆరోపణలు అంటే మీ కుటుంబీకుల్లో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పవిత్రమైనటువంటి ఆ శ్రీవారి గుడికి మరి ఎవరైతే చైర్మన్గా ధర్మకర్తల మండలి చైర్మన్గా ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి, వారి కుటుంబ సభ్యులు కూడా హిందువులుగా ఉండాలి అనేది కూడా చర్చ జరిగింది. దానికి ఏం చెప్తారు మరి? అంటే కుటుంబ సభ్యులు ఎందుకండి, కుటుంబాన్ని ఎందుకు తీయాలి దీంట్లోకి? ఇప్పుడు నేనున్నాను, నేను ముఖ్యం, నేనేమి అన్నది. ఒకవేళ నా కుటుంబం అంటే మరి కొడుకు ఉన్నాడు అనుకోండి, మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. ఇప్పుడు కూతురు పక్కకు పోయినాక ఇప్పుడు ఎట్లుంటుందంటే షర్మిల గారు నేను వైఎస్ వారసుడు రాజారెడ్డి అన్నాడు, అట్లుంటుంది. వైఎస్ వారసుడు జగన్మోహన్ రెడ్డి కొడుకు అవుతాడు, జగన్మోహన్ రెడ్డి కూతుర్లు అవుతారు. నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురే, మేమేం లేదనడం లేదు. వారసుడు అన్నప్పుడు నీ కొడుకు కాదు, జగన్మోహన్ రెడ్డి కొడుకు అవుతారు. అట్లా, అంతేగాని కుటుంబాన్ని అట్లా తీసుకోవాలా. కుటుంబ వ్యవస్థ మనకు అనాదిగా వస్తుంది, కుటుంబ వ్యవస్థ గురించి అట్లా ఆ పద్ధతిలో పోవాలా. ఇప్పుడు మనకు వీళ్ళకి ఎట్టుందంటే, మీరు అదే మధ్యలో డైవర్ట్ అయిపోయాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న జరిగింది, ఒక విగ్రహం కింద అలిపిరి దగ్గర పడిపోయింది. విగ్రహాలను కాపాడవలసిన బాధ్యత ఎవరిది? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న ఏదైతేనేమో అక్కడ విగ్రహం పడిపోయింది కదా, అది విష్ణువా లేకుంటే శనీశ్వరుడా అనేది చెప్తారు. శంకు చక్రాలు ఉన్నాయి అని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. కాదు, శనీశ్వరుడు స్వామి అన్నాడు. ఏదైతేనేమి మీకు బాధ్యత లేదా? అక్కడైతే శనీశ్వరుడు అయితేనేమి, వెంకటేశ్వర స్వామి అయితేనేమి, వీళ్లకు అవసరం వస్తే లడ్డులో ఒరిజినల్ నెయ్యి అయినా కూడా ఏం చేస్తారంటే వీళ్ళు అది కల్తీ నెయ్యి అంటారు. అదే వాళ్ళకి అక్కర్లేదనుకో, ఇది మంచిది అంటారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామిని అక్కడ శనేశ్వరుడిగా మార్చేశారు. అది వీళ్ళు చేస్తున్న పని. కాబట్టి ఇటువంటి బిఆర్ నాయుడు గారు కానీ చేసేది ఇంకోటి చెప్పారు మీరు ఇంతవరకే, మన ఛాలెంజ్ చేశాడు ఎవరు, మీరు కరుణాకర్ రెడ్డి గారు కూడా, నేనేమన్నా అవినీతి చేసి ఉంటే ఛాలెంజ్, మీరు ఏ ఎంక్వైరీ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే రోజు మాట్లాడతారని చెప్పి ఆయన రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిపే ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా 2 సార్లు బోర్డు మెంబర్గా ఆయనకు బాగా ఎక్కడ ఏమి ఇన్ అండ్ అవుట్ తెలిసిన పరిస్థితి. అంటే అవన్నీ తెలుసుకొని మాట్లాడితే అరెస్ట్ అంటారా? అంటే మీతో మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ 40 ఎకరాల భూమిని తీసుకున్నారు కదా, దీన్ని వ్యాపారం చేసుకుంటున్నారు కదా, స్వామీజీలు కానీ హిందూ సంఘాలు కానీ ఎందుకు భయపడుతున్నారంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తే మాట్లాడితే అరెస్ట్ చేస్తారు కదా. ఓకే, అంతే కదా. మళ్ళీ స్వామీజీలు నోరు మీద పడడం లేదు. నేను పొద్దున్నుంచి ఒక 3-4 స్వామీజీలతో మాట్లాడినా, అవును తప్పంటారు, రాండి స్వామి బయటకంటే ఎందుకు లేంటారు, ఏమంటారు సార్, ఎందుకు లేంటున్నారు, చూద్దాం ఇంకా అంటున్నారు. కోర్టుకు వేసాను కదా, చూద్దాం ఇంకా 2 రోజులు ఏం జరుగుతుందో అంటారు. అంటే ఇంకా 2 రోజులు చూస్తామనే లోపల పుణ్యకాలం కాస్త జరిగిపోతుంది. రావాలి కదా, బయటికి రావాలి. ఎవరు భయపడాల్సిన పని లేదు అని నేను చెప్తున్నా. స్వామీజీలకు కానీ హిందూ సంఘాలకు కానీ మనము ఉన్నది ఉన్నట్టుగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ చేసినా ఇలా మాట్లాడాలి. నేను దాంట్లో మళ్ళీ దేవాదాయ శాఖ భూముల గురించి, దేవుని వ్యవస్థ గురించి వచ్చినప్పుడు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నా నేను. ఓకే, ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారండి? రాండి మనం హిందువులంతా ముందుకు పోదాం. ఈ హిందువుల ముసుగులో ఉన్న ఈ కూటమి హిందూ ద్రోహులు ఏం చేస్తారో చూద్దాం, ముందుకు పోదాం అంటున్నా నేను. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే గొప్ప వ్యక్తి, కూటమి మాత్రం హిందూ వ్యతిరేకులు. అదే చెప్తున్నా, మరీ చెప్తున్నా. కూటమి ప్రభుత్వంలో ఉన్నది హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు. జగన్మోహన్ రెడ్డి కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అన్ని దాంట్లను 2 కళ్ళుగా చూసి అందరినీ సంరక్షించినవాడు అనేది ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా ఈ విషయం. చూద్దాం శ్రీకాంత్ గారు, అంటే ఒక 2-3 రోజుల్లో ప్రభుత్వంలో కదలిక ఈ అంశం మీద ఏ మేరకు వస్తుందో అనేది వేచి చూద్దాం. ధన్యవాదాలండి శ్రీకాంత్ గారు. నమస్తే అండి.